సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం చోటు చేసుకుంది. వెలిమల్ల గ్రామంలో కాంగ్రెస్ నేత మహిపాల్ గౌడ్ వీరంగం సృష్టించడం సంచలనంగా మారింది. గవర్నమెంట్ మాదే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మహిపాల్ గౌడ్ మితిమీరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మైనర్లకు మద్యం విక్రయిస్తుండగా ఇదేంటి అని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డాడు. విద్యార్థులను తాగుడుకు బానిస చేస్తూ అన్యాయం చేస్తున్నాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులకు, పోలీసులకు భారీగా ముడుపులు చెల్లించినట్లు స్థానికులు వెల్లడించారు. ఇక్కడ వెల్మెల్లో ఇప్పుడు కొత్తగా బార్ నిర్వహించడం జరిగింది. ఆ బార్ నుంచి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ నుంచి నారాయణకాల్ పోయే విద్యార్థులు చాలామంది నడుచుకుంటూ పోయే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతున్నది. అదేవిధంగా తెలంగాణ మోడల్ స్కూల్ పక్కనే కళ్ళుదుకాణం ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్న గర్ల్స్ హాస్టల్ ఇంటర్ విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఇక్కడ రాజ్యం మహిపాల్ గౌడ్ మాజీ సర్పంచ్ అతను, బార్ అండ్ రెస్టారెంట్ కూడా అతనిదే, ఈ కళ్ళు దుకాణం కూడా అతనిదే. ఈ కావాలని చెప్పి కూడా ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వం అని చెప్పి చేయడం జరుగుతుంది. చెప్పి చూసాం, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు కూడా మద్యం కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి ఆ కళ్ళు దుకాణం పైన వాళ్ళ చిన్నపిల్లలు కూడా మద్యం మొన్నటి వేయడం అయితే బోర్డు 21 సంవత్సరం లోపల అంటారు, కానీ అందరు కూడా మద్యం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అధికారులు వస్తారు, అప్పటిపూర్తికి వస్తారు, చూస్తారు. ఆ రాజ్యం అందరి మైబాలు కూడా అందరి దగ్గర చూసుకొని వెళ్ళిపోతారు. స్కూల్కి ఎంత దగ్గరలో కళ్ళు కాంపౌండ్ ఉంది, 10 మీటర్లు కూడా లేకుండా అది పెట్టిరు. అంతేగాక బాలికల హాస్టల్ ఉంది. ఏమన్నా అఘాయిత్యం జరిగితే బాధ్యులు ఎవరు? మెయిన్ రోడ్లో పెట్టిరు. విలేజర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంట్లో మధ్యలో పెట్టిరు, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక గ్రామాన్ని పరిపాలించిన వ్యక్తి గ్రామం గురించి ఆలోచించకుండా ఏ విధంగా అట్లా చేస్తున్నాడు అని చెప్పి మేము ఎంతో ప్రశ్నించడానికి అదే విధంగా తీర్చలేకపోయినాం. సమస్య మా తరఫు నుంచి ఏం కాలేదు. అది అందుకే ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఎన్నోసార్లు పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కానీ ఏదో అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ మళ్ళీ వారి నుంచి వచ్చిన వాళ్ళని కలిసి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయేవారు. అది ప్రాబ్లం ఎప్పుడు క్లియర్గా సాల్వ్ కాలేదు. అది మీరు ఉన్నతాధికారుల వరకు తీసుకెళ్ళి ఆ సమస్యను తీర్చగలుగుతారని మేము కోరుకుంటున్నాం. స్కూల్కి ఎంత దగ్గరలో పక్కనే మా షెట్టార్లు ఉంటే మేము రెంట్లకి ఇస్తే మీరు ఇవి పెట్టొద్దు, మీకు ఎందుకు పెట్టిరని చెప్పి అపకారాలు అడిగితే మేము అడిగినాం. అవును సార్ తీసుకోమని 2000 3000 ఇస్తాం, మా షెట్టర్లు మా ఇష్టం, మేము ఎవరికైనా ఇచ్చుకుంటాం, మేము ఏమైనా పెట్టుకుంటారు, మీరేంది అడిగేదంటే ఆ రోజు ప్రశ్నించి మందు అమ్మితే అది మా బాధ్యత అని చెప్పి వెళ్ళడం జరిగింది సార్. ఆ రోజు మేము చెప్పినాం, ఎవరైనా అమ్మితే మా బాధ్యత అని చెప్పినాం. ఎవరిని వచ్చినా ఇంతకుముందు షెట్టర్ల కాడ కేసు రాసుకోవడం కూడా జరిగింది. ఈ షెట్టర్లు కూడా పక్కన మా బాబాయ్, మా పెద్దనాన్న, మాయే ఉన్నాయి. వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది. పక్కనే మా షెట్టార్లు ఉంటే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం చోటు చేసుకుంది. వెలిమెల్ల గ్రామంలో కాంగ్రెస్ నేత మహిపాల్ గౌడ్ వీరంగం సృష్టించడం సంచలనంగా మారింది. గవర్నమెంట్ మాదే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మహిపాల్ గౌడ్ మితిమీరి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఇటు మైనర్లకు మద్యం విక్రయిస్తుండగా ఇదేంటని ప్రశ్నించిన వారిపై కూడా దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, అక్కడ అసలు ఏం జరుగుతుంది? మైనర్లకు కూడా మద్యం సరఫరా చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇదేంటని అక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నా కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా అంటున్నారని కూడా చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం చూసినట్లయితే మాత్రం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలానికి సంబంధించి వెలిమెల గ్రామం ఉన్నటువంటి నేపథ్యంలో వెలిమెల గ్రామానికి సంబంధించినటువంటి
వారంతా కూడా మీడియాను వారికి పడుతున్నటువంటి సమస్యలను పరిష్కరించాలి, తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ కుయ్యో మొర్రో అంటూ కూడా వారంతా కూడా ఇటు మీడియాను ఆచరించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో రాజ్ న్యూస్ను కూడా వెలిమెల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులంతా కూడా రాజ్ న్యూస్ను కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో రాజ్ న్యూస్కి అంటే మన ఛానల్కి సంబంధించినటువంటి క్రైమ్ బ్యూరో మొత్తం కూడా అసలు ఇది వీరు చెప్పినటువంటి గ్రామస్తులు ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది మాత్రం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా చూస్తే మాత్రం ప్రధానంగా అక్కడ రాజ్యం బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఓనర్గా ఉన్నటువంటి రాజ్యం మహిపాల్ గౌడ్ అయితే మాత్రం తీవ్ర ఆగడాలు చేస్తున్నాడు, పూర్తి స్థాయిలో ఒక వీరంగం సృష్టిస్తున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మాదే, నేను చెప్తే ఏ మంత్రి అయినా కూడా మా మాట వింటారు, ఖచ్చితంగా మాకు ఎవరు అడ్డు లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా అక్కడ గ్రామస్తులంతా కూడా మన రాజ్ న్యూస్కి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూస్తే మాత్రం అక్కడ పార్కింగ్ విషయంలో కూడా అంటే అక్కడ పార్కింగ్ లేనప్పటికీ ఆ బార్ అండ్ రెస్టారెంట్ పార్కింగ్ అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఆ మద్యం స్వీకరించే వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి నివాస ప్రాంగణాల దగ్గర కానీ పక్కన ఉన్నటువంటి షాపుల దగ్గర కానీ ముందు పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ అంటే వారు స్వీకరించినటువంటి ఆ మద్యం తాగిన తర్వాత ఆ సీసాలను కూడా పూర్తిగా ఇవన్నీ పగలగొట్టి వారి పక్కన వారి ఇంటి వైపున ఇరుగు పొరుగు ఇంటి వైపున కూడా వాళ్ళు వేస్తున్నారు. పదే పదే అంటే అక్కడ ఓనర్ అయినటువంటి ఆ రాజ్యం మహిపాల్ గౌడ్కి చెప్పినప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆయన అక్కడ ఒక వికలాంగుడు కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఇదేం న్యాయం అని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో వికలాంగుడి పైన కూడా చాలా విచక్షణారహితంగా కూడా ఆయన దాడి చేసి బహిరంగంగా కూడా ఆయన పైన భౌతిక దాడికి దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా మన దగ్గర ఉంది, మనం ఇప్పుడు దాన్ని స్క్రీన్ పై కూడా మనం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చూస్తే మన రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో మొత్తం కూడా అక్కడ అంటే తేట తెల్లం చేసినటువంటి అంశాలు పరిశీలించినటువంటి అంశాలు చూస్తే మాత్రం అక్కడ ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ మోడల్ స్కూల్కి ఆనుకునే గర్ల్స్ హై స్కూల్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గర్ల్స్ హై స్కూల్కి ఈ తెలంగాణ మోడల్ స్కూల్కి 10 మీటర్లు కూడా లేనటువంటి దూరంలో ఒక పక్కన కళ్ళు కాంపౌండ్ ఉంది, 50 మీటర్ల కంటే తక్కువ దూరంలో మరో పక్కన ఇటు బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రెండింటి వల్ల కూడా అంటే అక్కడ తాగుబోతులంతా కూడా వీరంగం సృష్టిస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వారి వల్ల కూడా ఇక్కడ తీవ్రంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రత్యేకించి అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో మేము చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పదే పదే అధికారులకు, జిల్లా అధికారులకు కావచ్చు, ఎక్సైజ్ అధికారులకు కావచ్చు, వీరందరికీ కూడా విన్నవించుకున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యమే అంటూ కూడా గ్రామస్తులంతా కూడా మన రాజ్ న్యూస్ను ఆశ్రయించడం జరిగింది. ప్రత్యేకించి ఆల్ మీడియాను కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మనమైతే క్రైమ్ బ్యూరో ద్వారా వెళ్ళి తెలుసుకున్నటువంటి పరిస్థితి. అక్కడ మొత్తంగా అక్కడ ప్రజలు కానీ అక్కడ గ్రామస్తులు కూడా పదే చెప్తుంది ఏంటంటే విపరీతంగా మహిపాల్ గౌడ్ అనేటువంటి వ్యక్తి తమ పైన విచక్షణారహితంగా అధికారం ఉంది, ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి నేపథ్యంలోనే తను తీవ్రంగా కూడా ఎవరంటే వారిపైన విరుచుకుపడుతున్నాడు, విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి పొమ్మంటున్నారంటున్నారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంటే పూర్తిగా ఇటు బార్ అండ్ రెస్టారెంట్కి కావచ్చు, ఇటు కళ్ళు కాంపౌండ్కి కావచ్చు, ఈ కళ్ళు దుకాణానికి కావచ్చు, ఈ రెండింటికి కూడా ఓనర్ రాజ్యం మహిపాల్ గౌడే అనేటువంటి స్థాయిలో కూడా అక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ విద్యార్థులు అయితే ఇబ్బంది పడుతున్నారు, జిల్లా కలెక్టర్కి విన్నవించుకుంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వారంతా కూడా విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి. దానివల్ల మాత్రమే ఈ సమస్యను పరిష్కరించాలి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వెలిమెల గ్రామస్తులంతా కూడా మీడియాను ఆశ్రయించారు. ఇదే నేపథ్యంలో మనకి తెలిసినటువంటి విషయం చూస్తే మాత్రం అక్కడ విద్యార్థులైతే ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవంగానే కనపడింది. ప్రభుత్వ అధికారులు స్పందించే అవకాశం ఎంత మేరకు ఉందంటారు? సో ఖచ్చితంగా ఇప్పుడు మీడియాను ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ మీడియా ద్వారా కూడా మనం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాము. వారికి సంబంధించినటువంటి వారి ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదనకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనం ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఉన్నత అధికారుల దృష్టికి కూడా అంటే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కావచ్చు, సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కావచ్చు, వీరందరికీ కూడా మనం పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, వారి దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనిపైన తక్షణమే అధికారులు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మా సమస్యను చూడండి, ప్రత్యక్షంగా చూసిన తర్వాత మా సమస్యను పరిష్కరించండి అంటూ కూడా వెలిమెల గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సుజాత. రైట్, థ్యాంక్ యూ తేజ.